దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి, పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడు మన జీవితంలో చేసిన శ్రేష్టమైన మేలులను బట్టి, దేవుడిచ్చిన కృపలను బట్టి, దేవుడిస్తున్న ఈవులను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. గడిచిన నెలంతా దేవుడు కాచి కాపాడి ఈ మార్చి మాసంలో మొదటి ఆదివారంలో మనమందరము దేవుని సన్నిధానంలో ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనం దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. లెంట్ కాలంలో 3వ ఆదివారము, ఈస్టర్ పండగకి ముందు 4వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ సందర్భంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం ఆల్బనిక్ ప్రకారము, పంచాంగాన్ని ప్రకారము మనము ధ్యానం చేయవలసిన అంశము పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, పట్టుదలతో కూడిన ప్రార్థన లేక ప్రార్థనలో పట్టుదల అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 11 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 116వ సంకీర్తన, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 22 వచనాల వరకు, సువార్తల భాగంలో నుంచి పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 30 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా వాక్యంలో ఉంటున్న వాక్య భాగాలలో ఉంటున్న లోతైన మర్మాలు, గూఢార్థాలను, అనేకమైన నూతన విషయాలను, అనేకమైన లోతైన సత్యాలను దేవుడు మనకు బయలుపరచాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 కూడుకొని నా నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మనము ధ్యానం చేస్తున్న ఈ అంశంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో, మన మధ్యలో ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి ప్రార్థనాపూర్వకంగా మన వాక్యాన్ని విందాం. మాట్లాడే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు తన మెల్లనైన స్వరం చేత మనతో మాట్లాడాలని, రానుంటున్న కాలంలో పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం కలిగి ఏ రీతిగా జీవించాలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడాలని, మనకు నేర్పించాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. ప్రార్థన అనేది దేవునితో మనము సంభాషించే మార్గము. ప్రార్థన ద్వారానే దేవునితో మనం మాట్లాడగలుగుతూ ఉంటాం. ప్రార్థన అనేక విధాలుగా చేస్తూ ఉంటారు. మెట్టుకు ఏ రీతిగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవునితో నిత్యము మాట్లాడుతున్నామా లేదా, దేవునికి భయపడుతున్నామా లేదా, దేవుని సన్నిధానంలో హృదయాంతరంగంలో నుంచి మన మొర, మన బాధ, వేదన ప్రభుకి దినదినము మనం చెప్పుకుంటున్నామా లేదా, ఈ విషయాలను మనము ఆలోచన చేయాలి. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభుతో ఒక తత్సంబంధం కలిగి, ప్రభుతో ఒక మంచి కమ్యూనికేషన్తో మనం ఉండాలి. రానుంటున్న కాలంలో ప్రభుతో ముచ్చటించాలి, ప్రభుతో మాట్లాడాలి. మనకుంటున్న సమస్యలు, మనకుంటున్న ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిని ప్రార్థన ద్వారా జయించగలుగుతాం, జయించవచ్చు. జయించిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అందుకే ప్రార్థనలో మనం పట్టుదలతో ఎదగాలి అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మండల కాలంలో మనము ప్రార్థన గురించి ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రార్థనలో ఉంటున్న గొప్ప విషయాలు, ప్రార్థన ద్వారా మనం పొందుకునే అనేకమైన అద్భుత కార్యాలను ఈ సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రార్థించారు. చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రాముఖ్యమైన ప్రార్థనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పట్టుదలతో చేసిన ప్రార్థనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఐగుప్తు చెరలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు దగ్గరదాపు 400 సంవత్సరాలు
వారు కన్నీటితో ప్రార్థించారు. ఒక తరం తర్వాత ఒక తరం తర్వాత ఇంకొక తరం వారు పట్టు విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రార్థించారు. కాబట్టి ఇశ్రాయేలీల మూలుగులు నా సన్నిధికి చేరినవి అని దేవుడు మోషేతో ఇచ్చిన సాక్ష్యాన్ని మనం విన్నాం. అదే రీతిగా యాకోబు ప్రార్థన బైబిల్ గ్రంథంలో మనం చూసాం. ఏశావు తన అన్న ఎదుర్కోబోతున్నాడన్న విషయాన్ని ఎరిగి నన్ను దీవించందే, నన్ను దాటిపోవద్దు అని దేవునితో దేవదూతులతో పెనుగులాడి దేవుని దగ్గర నుంచి వరం పొందుకున్న యాకోబు ప్రార్థన మనందరికీ తెలుసు. ఎబ్బేసు ప్రార్థన మనందరికీ తెలుసు. దేవా, నా సరిహద్దులను విస్తరింపజేయి, నా సరిహద్దులను ఎక్స్టెన్షన్ చెయ్యి అని ఎబ్బేసు చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. దావీదు ప్రార్థన పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధానంలో మూలుక్కుంటూ దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చుకుంటూ అనేక పర్యాయాలు దావీదు చేసిన ప్రార్థనలు మనకు తెలుసు. యుద్ధాలు వస్తున్నప్పుడు, శత్రురాజులు ఏకమై ఇశ్రాయేలుల మీద దండయాత్రకు వస్తున్నప్పుడు దావీదు దేవునికి మొరపెట్టిన ప్రార్థన మనందరికీ తెలుసు. దానియేలు ప్రార్థన మనందరికీ తెలుసు. దినానికి ముమ్మారు ఆ బిడ్డ క్రమం తప్పకుండా చేసిన ప్రార్థన మనం బైబిల్ గ్రంథంలో చూసాం. పిల్లలు లేరని గొడ్రాలుగా ముద్రించబడిన హన్నా కన్నీటి ప్రార్థన మనకు తెలుసు. పరిశుద్ధ మందిరంలో 3 దినాలు ఆ బిడ్డ ఏడ్చుకుంటూ చేసిన ప్రార్థనకు ఏ రీతిగా జవాబు పొందుకుందో, ఏ రీతిగా వరం పొందుకుందో మనందరికీ తెలుసు. పార్సియా దేశపు రాజు యూదులను చంపాలనే ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఎస్తేరు రాణి మొర్దెకై ఆ దేశంలో ఉంటున్న యూదులందరూ కన్నీటితో పట్టుదలతో వారు చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. ఈ రీతిగా ఎంతో మంది ప్రవక్తలు చేసిన ప్రార్థనలు మనం చూసాం. ఇశ్రాయేలీల గురించి దేవుని సన్నిధానంలో ఏడ్చుకుంటూ మొరపెట్టిన ప్రార్థనలను మనం బైబిల్ గ్రంథంలో చూసాం. యొప్తా కుమార్తె ప్రార్థన మనందరికీ తెలుసు. యొప్తా బలి అర్పించాలని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు, యొప్తా కుమార్తెకు ఈ మాట చెప్పినప్పుడు యొప్తా కుమార్తె తన జీవితాన్ని సరి చేసుకోవడానికి, తన జీవితాన్ని మరణానికి సిద్ధం చేసుకోవడానికి 40 దినాలు కన్నీటితో ప్రార్థించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. శిష్యులు మేడగది మీద వారు చేసిన ప్రార్థనకు దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అపోస్తులైన పౌలు ద్వారా, పేతురు ద్వారా, యోహాను ద్వారా, అపోస్తుల ద్వారా, వారి ప్రార్థనల ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ మనం బైబిల్ గ్రంథంలో చూసాం. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రార్థనలు మనకు తెలుసు. యేసయ్య ఏకాంత ప్రార్థన, యేసయ్య మరి చేసిన అనేక రకాలైన ప్రార్థనలు, రాత్రంతా చేసిన ప్రార్థన, 40 దినాల ప్రార్థన, గెత్సెమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ ప్రార్థన నేర్పించినట్టుగా, ఏ రీతిగా ప్రార్థన చేయాలో ప్రార్థన నేర్పించినట్టుగా, ప్రార్థించమని దేవుడు ఎంకరేజ్ చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఇన్ని రకాల ప్రార్థనలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వీరందరూ కూడా పట్టుదలతో ప్రార్థించారు. మా దేవుడు ప్రార్థనలు వినే దేవుడు, మా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, మా దేవుడు కన్నీటి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అని గుర్తెరిగిన వీరు కన్నీటి ప్రార్థనల ద్వారా ప్రభు పాదాలను కడిగి ప్రభు సన్నిధానంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. మనము 4 పాఠ్య భాగాలు చదువుకున్నాం. ఈ 4 పాఠ్య భాగాలలో నుంచి ఈ యొక్క సమయంలో మనము ఎలాంటి ప్రార్థన, పట్టు విడువని ప్రార్థన, పట్టుదలతో ఏ రీతిగా మనం ప్రార్థించాలో ఈ 4 పాఠ్య భాగాల నుంచి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 116వ సంకీర్తనలో మనం చూసినట్టయితే, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దావీదు మహారాజు చెప్తున్న సాక్ష్యం,
ప్రార్థించడం అంటే ఏదో ఒక ఒక 5 నిమిషాలు ప్రార్థించడం కాదు, ఒక గంట ప్రార్థించడం కాదు, లేక ఒక దినం ప్రార్థించడం కాదు, కానీ ప్రార్థించిన ప్రార్థన జీవితం కలిగి జీవించడం, దేవుడిచ్చిన రక్షణ పాత్రను చేతబర్చుకొని దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మరి ప్రార్థన పూర్వకంగా జీవించాలి అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయడం. మొదటి వచనం నుంచి మనం చూసినట్టయితే అక్కడ దావీదు మహారాజు జీవితంలో దేవుడు చేసిన స్వస్థత కార్యాన్ని బట్టి, దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. నా ప్రార్థనలు దేవుడు వింటున్నాడు కాబట్టి, నా మనవులు దేవుడు వింటున్నాడు కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తూనే ఉంటా. దేవుడు మన ప్రార్థనలు వింటున్న కొలది మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నంత కాలము దేవుడు మన ప్రార్థనలు వింటాడు అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నాకు చెవి ఒగ్గెను, కావున నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టెదను. నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నా ప్రార్థన వినే దేవుడు కాబట్టి ఓ గంట కాదు, ఓ 5 నిమిషాలు కాదు, అవసరం ఉన్నప్పుడు కాదు, శ్రమలు ఉన్నప్పుడు కాదు, కానీ నా జీవిత కాలం అంతా నేను దేవునికి మొరపెడతానని తీర్మానం చేసుకొని చెప్తున్న మాటల్ని మనం చూస్తుంటున్నాం. మరణ బంధంలో నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, దిక్కులేని స్థితిలో, మరణ భయములలో, రోగములలో, సమస్యల వలయంలో దావీదు మహారాజు చిక్కుకున్నప్పుడు దావీదు చేసిన పని ఏంటిదంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మొరపెట్టడం, దేవునికి ప్రార్థించడం. దేవునికి ప్రార్థించినప్పుడు అనేక మార్లు, అనేక సార్లు, ప్రతిసారి కూడా దేవుడు దావీదు ప్రార్థన విని దావీదును దీవించినట్టుగా, దావీదును తప్పించినట్టుగా, దావీదును ఆశీర్వదించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అందుకే దావీదు ఏం రాస్తున్నాడంటే, యెహోవా దయాళుడు, నీతివంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. దావీదు మహారాజు 116:5 వచనంలో రాస్తుంటున్నాడు. దయాళుడు, నీతివంతుడు, కరుణ, వాత్సల్య గల దేవుడు అని రాస్తుంటున్నాడు. మరి దయాళుత్వం కలిగిన దేవుడు, నీతిమంతుడైన దేవుని దగ్గరికి, కరుణ వాత్సల్యత గల దేవుని దగ్గరికి మనము పరిగెత్తుకుని రావాలి అని దావీదు రాస్తుంటున్నాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. ఆయన రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, సమస్యల నుంచి, ఇరుకులను, ఇబ్బందుల నుంచి తప్పించే దేవుడు అని దావీదు రాస్తుంటున్నాడు. తన ప్రార్థన ఏ రీతిగా దేవుడు ఆలకించాడు, ఏ రీతిగా దావీదును దేవుడు తప్పించాడో మరి కీర్తనలో, అనేకమైన కీర్తనలు దావీదు మహారాజు రాస్తూ దేవుని స్తుతించిన విషయాలు మనందరికీ తెలుసు. 8వ వచనంలో, ప్రాణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించినావు. ప్రార్థించినప్పుడు మరణము నుంచి మరి తన ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా తన కళ్ళను, జారిపడకుండా తన పాదములను దేవుడు గట్టిగా పట్టుకున్నట్టుగా దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. ఆయన కాపాడే దేవుడు, ఆయన మరణం నుంచి తప్పించే దేవుడు, అపాయం నుంచి తప్పించే దేవుడు. మనం ప్రార్థించినప్పుడు మనం ప్రార్థించాలి, ప్రార్థించినట్టు మనం జీవించాలని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. 12వ వచనం చూసినట్టయితే, యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములన్నింటికి నేనేమి చెల్లించేదను. దావీదు మహారాజు తను తాను సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాడు. అయ్యా, నువ్వు నాకు చేసిన మేలులన్నింటి బట్టి, ఎన్నికలేని నన్ను, దౌర్భాగ్యుని, నీచుని, దరిద్రునైన నన్ను, గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపరైన నన్ను, ఓ రాజుగా, ఓ మహారాజుగా నువ్వు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను నీకేం చెల్లించాలి, నేను నీకేం చెల్లించగలుగుతా,
నా జీవితంలో నువ్వు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి నేనేం చెల్లించగలుగుతా అని దావీదు మహారాజు దేవుణ్ణి అడుగుతూ తానే ప్రశ్న వేసుకుంటూ తానే జవాబిస్తూ ఉంటున్నాడు. 13వ వచనంలో ఏం రాస్తుంటున్నాడంటే, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామంన ప్రార్థన చేసేదారు. బ్రతికి ఉన్నంత కాలము దేవుడిచ్చిన రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకొని ఆ రక్షణ ఆనందంలో జీవిస్తూ యెహోవా సన్నిధానంలో నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ పాయింట్ని మనం అందరము అండర్లైన్ చేయాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుడిచ్చిన రక్షణ పాత్రను పట్టుకోవాలి, రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి, రక్షణ ఆనందంలో మనం ఎదగాలి. రక్షణ ఆనందంలో ఎదగాలి అంటే, రక్షణ పాత్రను జాగ్రత్తగా పట్టుకోవాలి అంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుడంటే భయము భక్తి కలిగి జీవించాలి. దేవునితో ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునితో ఎప్పుడు ముచ్చటిస్తూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉండాలి. మంచి సమయాలలో, సంతోష సమయాలలో, ఆనంద సమయాలలో, కష్టకాలంలో, దుఃఖ సమయంలో, కన్నీటి సమయాలలో దేవునితో మనము తత్సంబంధం కలిగి మంచైనా చెడైనా దేవునికి చెప్పుకుంటూ దేవునితో ఒక గొప్ప స్నేహాన్ని చేసేవారుగా ఉండాలని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. 17వ వచనంలో చూసినట్టయితే, నేను నీ కృతజ్ఞత అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రతిదీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దావీదు మహారాజు జీవితంలో ప్రార్థన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, యెహోవా దేవుని దగ్గరికి ప్రతి నిత్యము వెళ్ళేవాడు. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, సంతోషము, ఆనందము ఏదొచ్చినా కానీ దేవుని స్తుతించేవాడు, ప్రార్థిస్తూ దేవుని మహిమపరిచేవాడు, ప్రార్థిస్తూ దేవుని వేడుకునేవాడు, ప్రార్థిస్తూ కన్నీటితో దేవుని పాదాలు కడిగేవాడు. దేవుని దగ్గర నుంచి వరాలు పొందుకున్న భక్తుడిగా దావీదు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి రక్షణ జీవితం లేకుండా మనం ఏదో మొక్కుబడిగా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వినడు. రక్షణ పాత్రను గట్టిగా పట్టుకోవాలి. రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకొని మనం ప్రార్థించినట్టయితే మన జీవితాలను మనం కడుక్కుంటూ, మన జీవితాలను మనం క్రమశిక్షణ చేసుకుంటూ, యేసయ్య శిలువలో కార్చిన రక్తంలో మన జీవితాలను, మన హృదయాలను కడుక్కుంటూ, మన బట్టలు తెలుపు చేసుకుంటూ మనం ప్రార్థించినట్టయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటడు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తూ యెహోవా నామమున ప్రార్థన చేస్తా దేవుడు మన జీవితంలో చేసిన మేలుల్ని మర్చిపోకుండా కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత అర్పణలు సమర్పించినట్టయితే అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటూ ఉంటాడు. మన అర్పణ వెనుక మన ప్రార్థన ఉండాలి, మన స్తుతిలో మన ప్రార్థన ఉండాలి అని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. ప్రార్థన దావీదు జీవితాన్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ప్రార్థన ద్వారా దేవునితో ఒక విడదీయరాని బంధంలోకి దావీదు వెళ్ళినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అందును బట్టే దావీదును దేవుడు ప్రేమించాడు, దేవుడు దావీదును ప్రేమించాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించిన కొలది దేవుడు దావీదును ఆశీర్వదించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. రెండవ భాగంలో మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 22 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో పట్టు విడవకుండా ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటని మనం చూస్తూ ఉంటున్నాం. ఎడతెగక ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, ప్రార్థనలు పట్టుదల కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. మొదటి 4 అధ్యాయాలలో 5వ అధ్యాయం మొదటి భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దినం గురించి, ప్రభు రాకడ గురించి, రెండో రాకడ గురించి అనేకమైన మర్మాలు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తూ అపోస్తలుడైన పౌలు ఎడతెగక ప్రార్థించండి, ఏ దినము ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి ప్రార్థనలో ఎదగండి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రార్థన దేవుడు వినాలి అంటే ప్రార్థనా పూర్వకమైన జీవితం జీవించాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తున్న భాగాన్ని
మనం చూస్తూ ఉంటున్నాం. 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. 12, 13 వచనాలను అపోస్తులైన పౌలు ఏం రాస్తుంటున్నాడంటే, మన ప్రార్థన జీవితానికి తగిన జీవితం మనం జీవించాలి. మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాలంటే దావీదు ఎట్లయితే రక్షణ పాత్రను చేతబుచ్చుకుని జీవించమని ఆజ్ఞాపించాడో, అపోస్తులైన పౌలు ఇక్కడ కొన్ని విషయాలను పర్టికులర్గా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మొదటిది ఏంటిదంటే, మీకు పైవారై ఉండి మీ యోగక్షేమం గురించి ప్రయాసపడే వారిని గౌరవించండి, వారిని మన్నన చేయండి, వారి పనిని బట్టి వారిని ప్రేమించండి అని అపోస్తులైన పౌలు రాస్తుంటున్నాడు. మనకు పైవారు వారెవరైనా కావచ్చు, మన పైవారు అధికారులు, మరి పాస్టర్స్, కమిటీ మెంబర్స్, ఇంకెవరైనా కావచ్చు, మరి ప్రెసిడెంట్స్, బిషప్స్, ఇంకెవరైనా కావచ్చు. మనకు పైవారై ఉండి మన యోగక్షేమాల కోసం ప్రయాసపడే వారి గురించి ప్రార్థించండి, వారిని మన్నన చేయండి, వారి పనిని బట్టి వారిని ప్రేమించమని అపోస్తలుడైన పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వారు ఎంత మంచి పని చేస్తూ ఉంటున్నారో అంతగా వారిని ప్రేమిస్తూ ఉండాలి, వారి గురించి ప్రార్థిస్తూ ఉండాలని అపోస్తలుడైన పౌలు రాస్తూ, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. సమాధాన జీవితం చాలా అవసరము. సమాధానము లేకుండా అందరితో మరి తగాదాలకు వెళ్తూ, సమాధానము లేకుండా దేవుడు ప్రార్థన వింటాడు అంటే వినడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తున్నట్టే, అందరితో వీలైనంత మట్టుకు సర్వ శరీరులతో సమాధానంగా ఉండండి, సమాధానంతో జీవించండి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. 14వ వచనంలో చూసినట్టయితే, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, భక్తిహీనులకు ఊతనియండి, అందరి ఎడల దీర్ఘశాంతం గల వారై ఉండండి. ఎవరైనా సంఘంలో సమాజంలో అక్రమంగా నడుస్తున్నట్టయితే వారికి తప్పకుండా ప్రభు సన్నిధానంలో ప్రభు నామమును బట్టి వాక్యానుసారంగా వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము సన్నగిల్ల వారిని ధైర్యపరచండి, భక్తిహీనులను ధైర్యపరచండి, వారికి ఊతమియ్యండి, దీర్ఘశాంతము గలవారు ఉండండి. దీర్ఘశాంతము అంటే మాటి మాటికి చీటి మాటికి కోపానికి వెళ్లకుండా దీర్ఘశాంతముతో ఓపికతో సహనంతో జీవించండి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఇవన్నీ మనము మండల కాలంలో ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటున్నాం. మనం ఒకవేళ కోపిష్ఠులమైతే మన కోపాన్ని తగ్గడానికి దీర్ఘశాంతాన్ని మనం ఎత్తుక్కోవాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. సమాధానం లేకున్నట్లయితే సమాధాన పడాలని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. మనము ఆ ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలి, ఎంకరేజ్ చేయాలి, బలహీనులకు ఊతనియ్యాలి, వారిని ధైర్యపరచాలి, వారికి చేదోడు వాదోడుగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలు దేవుడు వింటాడు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ 15వ వచనంలో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి, మీరు ఒకరి ఎడల ఒకరు మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించండి. కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయండి, మేలైన వాటిని వెతకండి, మేలైన దానిని అనుసరించండి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. మన జీవితాన్ని మనము వాక్యానుసారంగా సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకోవాలని, వాక్యానుసారమైన డిసిప్లిన్లో మనం జీవించినట్లయితే మన ప్రార్థనలు దేవుడు వింటాడు అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ప్రభువు ఇచ్చిన వాటిని బట్టి, ప్రభువు దీవించిన వాటిని బట్టి, ప్రభువు ఇచ్చిన వనరులను బట్టి, ప్రభువు మీకు కల్పించిన వాటిని బట్టి, ప్రభువు మీకు బహుమానంగా ఇచ్చిన వాటిని బట్టి మరి ఆనందించండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ 17వ వచనంలో చూసినట్లయితే, ఎడతెగక ప్రార్థన చేయండి.
ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా ఇరుకులు ఇబ్బందులు ఉంటే, ఏమైనా అవసరతలు ఉంటే, ఏమైనా కష్టాలు ఉంటే, ఏమైనా శ్రమలు ఉంటే, మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు. కాబట్టి ప్రభువుకు చెప్పండి, ఎడతెగక ప్రార్థించండి, ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో మెలకుగా ఉండండి. ప్రభు రాబోతూ ఉంటున్నాడు. ప్రభు దినం ఆసన్నమైంది. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మీరందరూ ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఈ సమస్యలు ఇవన్నీ తాత్కాలికము. మరి యుగాలు ఉండే ప్రభు దగ్గరికి, యుగాలు ఉండే పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలి అంటే ఎడతెగక ప్రార్థించండి, మెలకుగా ఉండి ప్రార్థించండి అని అపోస్తుడైన పౌలు రాస్తుంటున్నాడు. అపోస్తుడైన పౌలు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. నిలకడగా ఉన్నట్టయితే జవాబు వస్తుంది. జవాబు కోసం కనిపెట్టుకోండి. ప్రార్థించిన తర్వాత ఎలాంటి ప్రయత్నాలకు వెళ్లకుండా నిలకడగా ఉండండి. నిలకడగా ఉండి ప్రార్థించండి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. మెలకువతో కనిపెట్టుకుని ఉండండి. ప్రభు ఏ రీతిగా దీవించబోతున్నాడో, ప్రభు ఏ రీతిగా మంచు వీడిపోవునట్లు, మబ్బు తొలగిపోవునట్లు మీ సమస్యలన్నీ, మన సమస్యలన్నీ పట్టాపంచలు చేయబోతున్నాడు. మరి జాగ్రత్తగా నిలకడగా ఉండి, మెలకువగా ఉండి, వాటిని చూసి ప్రభు ఏ రీతిగా దీవిస్తున్నాడో చూసి అత్యానందభరితులై ప్రభువుని స్తుతించండి, ప్రభువుని మహిమపరచండి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు దీవిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి మర్చిపోకుండా, ప్రార్థనలకు దేవుడు ఇచ్చిన జవాబులను మర్చిపోకుండా, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, కన్నీటిలో ఉన్నప్పుడు మన మూలుగులు, మన ప్రార్థనలు దేవుడు ఆలకించి, దేవుడు మనకిచ్చిన జవాబులను మనం మర్చిపోకుండా కృతజ్ఞతా స్తుతులతో ప్రభు పాదాలను కడగాలని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈలాగు చేయుట దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించడాన్ని దావీదు అపోస్తుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఆత్మను ఆర్పకండి. దేవుడు మీ హృదయంలో వెలిగించిన పరిశుద్ధాత్మను ఆర్పకండి. చెడు విషయాలకు అలవాటైపోయి, భూ సంబంధమైన వాటికి అలవాటైపోయి, లోకానుసారమైన విషయాలలో అలవాటైపోయి, లోకానుసారమైన వాటిని వెంబడిస్తూ, లోకానుసారమైన వాటిలో జీవిస్తూ, నేత్రాశ జీవపు డంబానికి బానిసలైపోయి, శరీర క్రియలకు బానిసలైపోయి, దేవుడు మీ హృదయాలలో వెలిగించిన ఆత్మను ఆర్పకండి. పరిశుద్ధాత్మను ఆర్పకండి. పరిశుద్ధాత్మను ఆర్పినట్టయితే మీ జీవితం చీకటి అవుతుంది, మన బ్రతుకులు చీకటి అయిపోతాయని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. ప్రార్థించే మీరు, ఎడతెగక ప్రార్థనలో ఎదిగే మీరు మేలైన దానిని చేపట్టండి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. కీడుకు దూరంగా ఉండండి. చెడు కార్యాలకు దూరంగా ఉండండి. పాపానికి దూరంగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. ఎడతెగక ప్రార్థించాలి. ప్రార్థించే వారికి ఉండవలసిన లక్షణాలు, ప్రార్థించేవారు పాటించవలసిన లక్షణాలు, ప్రార్థించేవారు గమనించవలసిన లక్షణాలు, ప్రార్థించేవారు జాగ్రత్త పడవలసిన లక్షణాలను అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన పై వారిని మనం మన్నన చేయాలి, వారిని గౌరవించాలి, వారి మాట వినాలి, వారిని ప్రేమించాలి, వారి గురించి ప్రార్థించాలి, సమాధాన పడాలి, అక్రమంగా జీవించే వారికి బుద్ధి చెప్పాలి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి, బలహీనులైన వారికి ఊతమియాలి, దీర్ఘశాంతం గల వారై ఉండాలి. కీడునకు ప్రతి కీడు చేయకుండా మంచి కార్యాలు చేసే బిడ్డలుగా మనం ఉండాలి.
సంతోషంగా ఉండాలి, ఎడతెగగా ప్రార్థన చేయాలి, మేలైన దానిని చేపట్టండి, కృతజ్ఞతాస్తుతులతో ప్రభు పాదాలు కడగండి అని అపోస్తుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. ప్రార్థన జీవితంలో మనం పాటించాలి. ఇవన్నీ పాటిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన కన్నీటి ప్రార్థనలు దేవుడు వింటూ ఉంటాడు. కన్నీటి ప్రార్థనలు దేవుడు విని ఊహించని ఆశ్చర్య కార్యాలు, ఊహించని అద్భుత కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 3వ భాగంలో మనం చూసినట్టయితే ప్రార్థన ద్వారా దేవుడు జరిగించిన స్వస్థత కార్యాలను మనం అక్కడ చూస్తుంటున్నాం. ప్రార్థన ద్వారా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలను మనం అక్కడ చూస్తుంటున్నాం. 3వ భాగంలో మనం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 11 వచనాలలో మనం చూసినట్లయితే హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన సంఘటన, దేవుడు జరిగించిన స్వస్థత కార్యాన్ని, దేవుడు హిజ్కియా ఆయుష్ని పొడిగించిన సందర్భాన్ని మనం ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణించబోచున్నావు, నువ్వు బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో మాట్లాడుతుంటున్నాడు. హిజ్కియా, నువ్వు మరణించబోతుంటున్నావు, నువ్వు చనిపోబోతుంటున్నావు, నీ ఇల్లును చక్కపరుచుకో, నీ ఇల్లును పరిశుద్ధపరచుకో, నీ ఇల్లును సరి చేసుకోవడానికి కొద్ది కాలం ఉంది కాబట్టి నీ ఇల్లును సరి చేసుకోమని హిజ్కియాను యెషయా ప్రవక్త దేవుడు హెచ్చరిస్తున్నాడని తెలియజేసినప్పుడు హిజ్కియా చిన్న ముఖం పెట్టుకొని గోడ తట్టు తిరిగి విలపిస్తూ ప్రార్థించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏమని ప్రార్థించాడో మనం గమనించాలి. ఆ ప్రార్థన మనం అండర్లైన్ చేసుకోవాలి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడ్చుచు యెహోవాకు ప్రార్థించెను. ఎంత సత్యవంతమైన జీవితం జీవిస్తూ, ఎంత న్యాయవంతమైన జీవితం జీవిస్తూ, ఎంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడో హిజ్కియా ప్రభువుకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయ్యా దేవా తండ్రి, నేను యథార్థ హృదయుడనై, యథార్థ హృదయం కావాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యథార్థత కనుమరుగైపోతున్న దినాలలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. యథార్థ హృదయం కావాలి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటము, ఇతరులను క్షమించడము, క్షమాగుణము, యథార్థ హృదయము, ఇవన్నీ మనకు కావాలి. యథార్థ హృదయం గలవాడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, సత్యముతో నడుచుకున్న అవినీతిని విడిచిపెట్టాను, అసత్యాన్ని విడిచిపెట్టాను అని హిజ్కియా ప్రభుకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యథార్థత కలిగి జీవించాను, సత్యముతో నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, నీ వాక్యానుసారంగా నేను ఎట్లు పరిపాలన చేసినో. హిజ్కియా అధిపతి, హిజ్కియా ఒక నాయకుడు, హిజ్కియా ఒక లీడర్. ఆ లీడర్ చేసే ప్రార్థన ఏంటిదంటే, సమస్తమును నీ దృష్టికి అనుకూలంగా నేనెట్లు జరిగించుతునో అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఇంత త్వరగా నన్నెందుకు చంపేస్తున్నావు, ఇంత త్వరగా నాకు మరణాన్ని ఎందుకు దయచేస్తుంటున్నావు అని హిజ్కియా కన్నీటితో ప్రార్థిస్తుంటున్నాడు. యథార్థ హృదయంతో సత్యముతో నడుచుకున్న నేను, యథార్థ హృదయంతో బ్రతికిన నేను, నీ దృష్టికి సమస్తమును అనుకూలంగా జరిగించిన నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని నా ఆయుష్ని పొడిగించు అని హిజ్కియా కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హిజ్కియా కన్నీటి ప్రార్థన ప్రభు పాదాలను కడిగినట్టుగా, ప్రభు హృదయం కదిలించబడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. వెంటనే దేవుని వాక్కు యెషయా భక్తుడికి ప్రత్యక్షమై యెషయా భక్తుడితో దేవుడు తిరిగి హిజ్కియా దగ్గరికి వెళ్ళి ప్రవచించమని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన
దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచుతుంది. దేవుని బిడ్డలు కన్నీరు కార్వడం ఆయన తట్టుకోలేడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యథార్థంగా జీవించేవారు, న్యాయంగా జీవించేవారు, సత్యంగా జీవించేవారు కష్టాలలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, మరి ఒత్తిడిలో లోనైతున్నప్పుడు, అన్యాయానికి గురి అవుతున్నప్పుడు ఆ బిడ్డలు పెట్టిన మొరను దేవుడు ఆలకించే దేవుడు, ఆ దేవుడు చూసే దేవుడు అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాం. హిజ్కియా కన్నీళ్లు విడుచుట, హిజ్కియా ప్రార్థన, హిజ్కియా కన్నీళ్లను దేవుడు చూశాడు. కాబట్టి నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీ యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం చూస్తుంటున్నాం. హిజ్కియా కన్నీటి ప్రార్థనలకు దేవుడిచ్చే జవాబు మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ సత్యము, ఇవన్నీ నెరవేరబడ్డాయి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా. అందుకే మనము అధైర్యపడవలసిన అవసరం లేదు. మనము అన్యాయానికి గురవుతున్నట్లయితే, అసత్యానికి గురవుతున్నట్లయితే, మనల్ని ఈర్ష్య చేత, కక్ష చేత అనగద్రొక్కుతున్నట్లయితే, ప్రభువు ఉన్నాడు దేవుని బిడ్డ, ప్రభు చూస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. నువ్వు కన్నీరు కార్చు, నీ దుఃఖాన్ని, నీ మూలుగులను దేవునికి తెలియజేయి. ఏ రీతిగా అన్యాయానికి గురైపోతున్నావో, ఏ రీతిగా అసత్యానికి నీ జీవితాన్ని మరి బలి చేస్తూ ఉంటున్నారో, ఏ రీతిగా అక్రమానికి నువ్వు ఒత్తిడైపోతూ ఉంటున్నావో, ఏ రీతిగా అక్రమస్తులు నిన్ను మరి దోచుకుంటున్నారో, నువ్వు దేవుని సన్నిధానంలో గోచాడుతూ ప్రార్థించినట్లయితే, నువ్వు ఒంటరి వారు అని అనుకుంటున్నట్లయితే, నువ్వేమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నానని అనుకుంటున్నట్లయితే, నువ్వు వెంటనే ప్రభు సన్నిధానంలో కన్నీరు గారు. హిజ్కియా కన్నీరు గార్చినట్టు నువ్వు కూడా కన్నీరు గారిస్తే మన ప్రార్థనలు ఆయన వినే దేవుడు, మన కన్నీటి ప్రార్థనలు ఆయన వినే దేవుడు బిడ్డ. ఇక్కడ హిజ్కియా ప్రార్థన విన్నాడు, హిజ్కియా కన్నీళ్లను చూశాడు, హిజ్కియాతో మాట్లాడుతున్నాడు, నిన్ను బాగు చేస్తా, నీ రోగాన్ని ముడతా, నిన్ను స్వస్థపరుస్తా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా 14 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తానని దేవుడు వాగ్దానం చేసి హిజ్కియా ఆయుష్ని 14 సంవత్సరాలు పొడిగించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఎన్నో దేవుని కార్యాలు, శాస్త్రానికి వ్యతిరేకమైన కార్యాలు, శాస్త్రానికి అంతుబట్టని కార్యాలు ప్రార్థన ద్వారా సాధ్యమైనట్టుగా, ప్రార్థన ద్వారా స్వస్థతలు జరిగినట్టుగా, ప్రార్థనల ద్వారా మన అనేకమైన అద్భుత కార్యాలు జరిగినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. మనము ప్రార్థనలో ఎదగాలి, కన్నీటి ప్రార్థనలో ఎదగాలి, ఎడతెగని ప్రార్థనలో ఎదగాలి. పట్టుదలతో మనం ప్రార్థించడం నేర్చుకోవాలి, మెలకుగా ఉండి ప్రార్థించడం నేర్చుకోవాలి, నిలకడగా ఉండి ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి, మనుషుల మీద కాదు కానీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి నువ్వు ప్రార్థించినట్టయితే దేవుడు నీ కార్యాలను సఫలం చేస్తాడు. అడ్డుగా ఉంటున్న ప్రతి శక్తిని దేవుడు తొలగిస్తాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమం, విస్తారమైన ఆశీర్వాదాలను దేవుడు కుమరిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. హిజ్కియా రోగాన్ని బాగు చేశాడు, హిజ్కియా మరణాన్ని నుంచి దేవుడు తప్పించాడు, హిజ్కియా ఆయుష్ని దేవుడు పొడిగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కేవలము హిజ్కియా యథార్థ జీవితాన్ని బట్టి, హిజ్కియా సత్యమైన జీవితాన్ని బట్టి, హిజ్కియా దేవునికి అనుకూలమైన కార్యాలు జరిగించిన విధానాన్ని బట్టి ఆయన కన్నీటి ప్రార్థనలకు దేవుడు కరిగిపోయి, దేవుడు మరి దిగి వచ్చి హిజ్కియాను ఆశీర్వదించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు, హిజ్కియాను ఓదార్చిన దేవుడు, హిజ్కియాను ఆదరించిన దేవుడు, హిజ్కియా ఆయుష్ని పెంచిన దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా దీవించే సమర్థులు. అయితే మనం కూడా హిజ్కియా ఏ రీతిగా జీవించాడో, యథార్థంగా హిజ్కియా ఏ రీతిగా సత్యవంతమైన జీవితాన్ని జీవించాడో ఆ రీతిగా మనం కూడా జీవించడానికి, హిజ్కియా ఏ రీతిగా దేవుని దృష్టికి అనుకూలమైన వాటినే జరిగించాడో మనం కూడా దేవుని దృష్టికి అనుకూలమైన వాటిని జరిగిస్తూ బ్రతుకుతున్నట్లయితే మన కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటానని వాగ్దానం చేస్తుంటున్నాడు. చివరిగా 4వ భాగంలో పరిశుద్ధ మార్కు సువార్త 7వ అధ్యాయము
24వ వచనం నుంచి 30 వచనాలలో మనం ఏం చూస్తున్నామంటే కానాను స్త్రీ యొక్క ప్రార్థన మనం అక్కడ చూస్తుంటున్నాం. అక్కడ మరి కానాను స్త్రీ ప్రభుని వెంబడించి ఆ బిడ్డ చేసిన ప్రార్థన మనం చూస్తుంటున్నాం. ఏం ప్రార్థన చేస్తుందంటే తన చిన్న కుమార్తెకు అపవిత్రాత్మను పట్టి, అపవిత్ర ఆత్మ చిన్న బిడ్డను పట్టి పీడిస్తూ విలవిలలాడిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఆ చిన్న బిడ్డ అపవిత్రాత్మ విడిచిపెట్టాలని ప్రభువును వేడుకుంటున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తూరు సీదోను ప్రాంతాలలో పరిచర్య నిమిత్తం వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. తూరు సీదోను ప్రాంతాలు, మరి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలలో ఒక ఇంట్లో ప్రవేశించి అక్కడి నుంచి మరి సువార్త పరిచర్య ప్రారంభించాలని, ఇప్పుడే తాను అక్కడున్న సంగతి ఎవరి చెవిన పడొద్దు, ఎవరి కంట పడొద్దు అని ప్రభు అనుకున్నాడు. కాబట్టి అది మరుగై ఉండలేదు. ప్రభు ఎక్కడుంటాడో అక్కడ జన సమూహము, ప్రభు ఎక్కడుంటాడో అక్కడ అనేక మంది ప్రభువును వెంబడించేవారు. ఈ తూరు సీదోను ప్రాంతాలలో కూడా ప్రభు వెళ్ళిన సంగతి కానాను స్త్రీ తెలుసుకొని ఆ స్త్రీ ప్రభువును వెంబడిస్తుంది. 25వ వచనం చూసినట్టయితే అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది. ఈ అన్య ప్రాంతంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని తెలుసుకొని ప్రభు పాదాల మీద పడినట్టుగా మనం చూస్తుంటున్నాం. యూదులకు అన్యులకు సాంగత్యం లేని దినాలు, యూదులు అన్యులను అంటరాని వారిగా చూసే దినాలవి. ఏదైనా సరే, ఏమైనా పర్వాలేదు, నా చిన్న బిడ్డ బాగైపోతే చాలు, ఆ ప్రభు కనికరిస్తే చాలు అని అక్కడుంటున్న కట్టుబాట్లన్నిటినీ ఛేదించి ప్రభు సన్నిధానం దగ్గరికి వచ్చి ప్రభు పాదాల మీద పడ్డ కానాను స్త్రీ గురించి మనం వింటున్నాం. ఆ స్త్రీ సురోఫోనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు, సురోఫోనికియా వంశస్థురాలు. అలాంటి వంశంలో నుంచి వచ్చిన ఈ స్త్రీ గ్రీసు దేశానికి సంబంధించింది. కానాను స్త్రీ, అన్య స్త్రీ, ప్రభును ఎరగని స్త్రీ, యూదుల గురించి, యూదా మతం గురించి తెలియని స్త్రీ, ఒక అంటరాని వారిగా బ్రతుకుతున్న సమాజంలో నుంచి ఈ స్త్రీ పరిగెత్తుకొని వచ్చి ప్రభు పాదాల మీద పడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యం వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. యేసుక్రీస్తు ప్రభుతో వేడుకుంటుంది, అయ్యా ఆ అపవిత్ర ఆత్మ నా చిన్న బిడ్డకు పట్టి పీడిస్తుంది, నా చిన్న బిడ్డను విలవిలలాడిస్తుంది, అవి చూసి నేను తట్టుకోలేకపోతున్నా. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు తండ్రి, నీ వల్లనే సాధ్యము, నీ వల్లనే ఇది జరుగుతుంది, నీ వల్లనే అపవిత్ర ఆత్మ నా చిన్న బిడ్డను విడిచి వెళ్ళిపోతుంది అని ప్రభు సన్నిధానంలో రోధిస్తూ మరి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. పట్టుదలతో ప్రభుని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రభు పాదాల దగ్గర పడినట్టుగా మనం చూస్తుంటున్నాం. 27వ వచనంలో చూసినట్టయితే ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని అనేను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఆమెను పరీక్షించడానికి, ఆమె విశ్వాసాన్ని తెలుసుకోవడానికి పరీక్షిస్తున్న మాటని మనం చూస్తుంటున్నాం. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందాలను, ఇశ్రాయేలీయులను బాగు చేయడానికే నేను వచ్చాను కానీ మిగతా వారిని బాగు చేయడానికి నేను రాలేదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని అనేను. ఇశ్రాయేలీలకు వచ్చే దీవెనలు, ఇశ్రాయేలీలను దీవించవలసిన దీవెనలను తీసుకొని మిగతా వారికి ఇవ్వడము యుక్తం కాదు. పిల్లలు తినే రొట్టె ముక్కను పిల్లల నోట్ల నుంచి తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని ఓ కుక్కతో ఆ స్త్రీని, ఆ జాతిని, ఆ వంశాన్ని పోలుస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతగా యేసుక్రీస్తు ప్రభు ఆమెను పరీక్షిస్తుంటే ఆమె విశ్వాసం గొప్పది. ఆమె మాట్లాడుతున్న మాటలు ప్రభు హృదయాన్ని
కరిగించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాడు. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా ఆ బల్ల కిందనే ఉండి ఆ పిల్లలు తింటుంటే కింద పడే రొట్టె ముక్కలు తింటాయి కదా. అలాంటి దీవెన్లు, మిగిలిపోయిన ఆశీర్వాదాలు, ఇశ్రాయేలులకు ఇవ్వవలసిన దీవెనలు ఇచ్చిన తర్వాత ఏమైనా మిగిలిపోతే, ఏమైనా కన్సిడర్ చేస్తే నన్ను కన్సిడర్ చేయి, నా చిన్న బిడ్డను కన్సిడర్ చేయి, నా బిడ్డను బాగు చేయని ఆ బిడ్డ బ్రతిలాడుతున్న విధానాన్ని బట్టి, ఆ బిడ్డ తగ్గించుకున్న విధానాన్ని బట్టి, ఆ బిడ్డ సాత్వికురాలై ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు పాదాలను పట్టుకొని ప్రలాపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభు మనస్సు కరిగిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ బిడ్డ యొక్క పట్టు విడువని ప్రార్థన, ఆ బిడ్డ చేస్తున్న పట్టుదలతో కూడిన ప్రార్థన, ఆ పట్టుదలతో కూడిన మొరను ప్రభు మనస్సును కరిగించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. 29వ వచనంలో చూసినట్టయితే, అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుట, దయ్యము వదిలిపోయి ఉండుట చూచెను. ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని ప్రభు చూసి, ఆ బిడ్డ యొక్క సాత్వికాన్ని ప్రభు చూసి, ఆ ప్రభు యొక్క మనస్సు కరిగిపోయి ప్రభు సంతోషభరితుడై, అత్యానందభరితుడై, ఆనందముతో నిండిపోయి ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని గురించి ప్రభు ఎంతగానో సంతోషించి, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ బిడ్డ స్వస్థ పొందుతుంది అని ప్రభు ఆ వరం ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆ చిన్న బిడ్డకు పట్టిన దయ్యం విడిచిపోయి ఆ చిన్న బిడ్డ మంచిగా మంచం మీద పండుకొని ఉన్న దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అప్పుడప్పుడు ప్రభు మన హస్తాన్ని విడిచిపెట్టాడా అని మనం అనుకుంటూ ఉంటాం. గెత్సెమనే తోటలో కూడా యేసయ్య ఇదే ప్రార్థన చేశాడు. ప్రభువా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము, ఈ భారము, ఈ బాధ, ఈ దుఃఖము, ఈ అవమానము, ఈ వేదన, ఈ నిందను నేనెందుకు పొందాలి? నేను పొందలేకపోతున్నా. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అని ప్రభు ప్రార్థిస్తూ, ఆయనను నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే జరగాలి, నేను ఈ రీతిగా హింసించబడాలని నీ చిత్తంలో ఉన్నట్లయితే, ఈ రీతిగా నలగొట్టబడాలని నీ చిత్తంలో ఉన్నట్లయితే ఈ రీతిగానే జరగని అని ప్రభు చేసిన ప్రార్థన మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ప్రభు ఎందుకు మన చెయ్యి విడిచిపెట్టాడు? హిజ్కియా అలాగా అనుకుంటూ ఉంటాం. హిజ్కియా యథార్థవంతుడను, సత్యవంతుడను, నీ దృష్టికి అనుకూలమైన వాటిని జరిగించిన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను చూడు అని హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన మనం చూసాం. యోబు ప్రార్థన మనందరికీ తెలుసు. అప్పుడప్పుడు దేవుడు మనల్ని పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని కనుగొనడానికి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో నుంచి తొట్టిల్లకుండా, ప్రభులో నుంచి తొట్టిల్లకుండా, వాక్యంలో నుంచి తొట్టిల్లకుండా, పట్టు విడిచిపెట్టకుండా, పట్టుదలతో ఎడతెగక ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా హిజ్కియాతో మాట్లాడిన దేవుడు, మరి కానాను స్త్రీకి వరమునిచ్చిన దేవుడు, మనకు కూడా మన ప్రార్థనలు దేవుడు విని ఆ యొక్క కన్నీటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థించినప్పుడు ప్రార్థన మనం నేర్చుకోవాలి, కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి, ఎడతెగని ప్రార్థన నేర్చుకోవాలి, మరి పట్టుదలతో కూడిన ప్రార్థన మనం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా సూర్యుడు, చంద్రుడు ఆగిపోవాలి అని ప్రార్థించినప్పుడు అవి ఆగిపోయాయి. వర్షము ఆగిపోవాలి అని ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది. సూర్యుడు, చంద్రుడు తిరిగి రావాలి అని ప్రార్థించినప్పుడు అవి తిరిగి వచ్చాయి. వర్షం రావాలి అని ప్రార్థించినప్పుడు వర్షం తిరిగి వచ్చింది. చనిపోయిన లాజరు లేచాడు. పుట్టి గుడ్డివాడు మరి ప్రభువుని చూశాడు. కుంటివాళ్ళు నడిచారు. శాస్త్రానికి వ్యతిరేకంగా ఎన్నో అద్భుత కార్యాలు ప్రార్థనల ద్వారా
జరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఏ ప్రార్థనకు మనం అలవాటైపోయాం, ఏ ప్రార్థనలో మనం ప్రతిదినము ప్రభుతో మాట్లాడుతున్నాం. బైబిల్లో ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, దినానికి ముమ్మార్లు చేసే ప్రార్థన, రాత్రంతా చేసే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు లూకాసు సువార్తలో రాత్రంతా మరి ప్రార్థించారంట. 40 దినాల ప్రార్థన, మరి 3 దినాల ప్రార్థన, వారం రోజుల ప్రార్థన, బూడిద నెత్తి మీద చల్లుకొని చేసే ప్రార్థన, కోనె పట్ట కట్టుకొని చేసే ప్రార్థన. ఏ ప్రార్థనతో ప్రభు పాదాలకు అడుగుతున్నాం. మన ప్రార్థనలకు జవాబు రావాలి అంటే మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే రక్షణ పాత్రను పట్టుకొని యెహోవా నామమున ప్రార్థించడం నేర్చుకోవాలి. కృతజ్ఞత అర్పణతో ప్రభునామాన్ని ప్రార్థించడం నేర్చుకోవాలి. అప్పుడే మన ప్రార్థనలకు జవాబు కలుగుతుంది. పట్టు విడిచిపెట్టకుండా ప్రార్థన ద్వారా సాధించే వరకు ప్రభు పాదాలు కడుగుతున్నట్టయితే, యాకోబు ఏ రీతిగానైతే పెనుగులాడాడో ఆ రీతిగా పెనుగులాడడం మనం నేర్చుకున్నట్టయితే, దావీదు మహారాజు ఏ రీతిగానైతే ప్రభు మీద ఆధారపడి జీవించాడో మనం కూడా ఆ రీతిగా ఆధారపడుతూ జీవించినట్టయితే దేవుడు మన జీవితాలలో ఆశ్చర్య కార్యాలు, దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. లూకాసు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలలో ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మనమే అడగట్లేదు, మనమే ప్రార్థించట్లేదు. దేవుడు ప్రార్థించమంటూ ఉంటే, దేవుడు అడగమంటుంటే మనమే అడగట్లేదు. మనం అడుగుదాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ మండల కాలంలో మన జీవితాలను మనము శుద్ధి చేసుకుందాం. మన జీవితాలను మనము క్రమం చేసుకుందాం. వాక్యానుసారంగా మన జీవితాలను మనము ట్రిమ్ చేసుకుందాం. ప్రార్థనలో ఎదుగుదాం. పట్టుదలతో చేసే ప్రార్థనలు మనం ఎదుగుదాం. ఎడతెగని చేసే ప్రార్థనలు మనం ఎదుగుదాం. దీవారాత్రము మనం ప్రార్థనతో జీవించాలి. సంఘము ఏ రీతిగానైతే ప్రార్థనలో ఎదిగిందో, ఆది సంఘం ఏ రీతిగా ఎడతెగని ప్రార్థనలో ఎదిగిందో, ఇంటింటి ప్రార్థనలో ఎదిగిందో మనము ఆ పత్రికలలో మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల, అండర్లైన్ చేసుకోవాలి, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభు కృప చూపించాలని ప్రభు దగ్గర చాలా విస్తారమైన ఐశ్వర్యం ఉంది, విస్తారమైన కృపలు ఉన్నాయి ప్రభు దగ్గర. అయితే మనమే ప్రార్థించట్లేదు. తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల మొరపెట్టాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యథార్థంగా జీవిస్తూ, సత్యంగా జీవిస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థించినట్లయితే, నిజంగా ప్రార్థించినట్లయితే, భక్తితో ప్రార్థించినట్లయితే, హృదయ అంతరంగంలో నుంచి మొరపెట్టినట్లయితే, ప్రభు పాదాలను కడిగినట్లయితే ఆయన ప్రార్థన వినే పావండు, ఆయన దీవించే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రార్థన గురించి నాయన ఈ యొక్క సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రము. ఏ రీతిగా ఎడతెగని ప్రార్థనలో మేము ఎదగాలో, ఏ రీతిగా పట్టు విడవని ప్రార్థనలో మేము ఎదగాలో, పట్టుదలతో ప్రార్థించాలో నీ వాక్యం ద్వారా మాకు నేర్పినందుకు స్తోత్రము. గొప్ప దేవుడా, యాకోబు వలె నాయన ప్రార్థించడం, ఎబ్బేజు వలె ప్రార్థించడం, హన్నా వలె ప్రార్థించడం, ఎస్తేరు మొర్దెకై యూదుల వలె ప్రార్థించడం, ఇశ్రాయేలీల వలె ప్రార్థించడం, గొప్ప దేవుడా, యొప్తా కుమార్తె వలె ప్రార్థించడం, నీ శిష్యుల వలె ప్రార్థించడం, నీ ప్రియకుమారుడు వలె ప్రార్థించడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నా. ప్రార్థనలో ఎదగడానికి, ప్రార్థనల ద్వారా నీ పాదాలు కడగడానికి, ప్రార్థనల ద్వారా నాయన నీ యొక్క ఆశీర్వాదాలు మేలులు పొందుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం.
తొట్టులకుండా పడిపోకుండా నాయన లోకంలో నాయన జీవించకుండా నీ వైపు చూస్తూ నాయన పైన వాటిని వెతుక్కుంటూ యేసయ్యా ప్రార్థనలో నాయన ఎడతెగని ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థనలో మేము రానున్న కాలంలో జీవించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కన్నీటి ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో, రాత్రంతా చేసే ప్రార్థనలతో, నాయన బూడిద చల్లుకొని చేసే ప్రార్థనలతో, గోనె పట్ట కట్టుకొని చేసే ప్రార్థనలతో, నాయన నిన్ను వెంబడిస్తూ మొరపెట్టే ప్రార్థనలతో యేసయ్యా నీ దృష్టి మా వైపు తిరిగే వరకు పట్టుదలతో చేసే ప్రార్థనలతో నాయన మేము ఎదగడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నా. బైబిల్ గ్రంథంలో ఉంటున్న అనేక మంది ఏ రీతిగా ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నారో మేము కూడా గొప్ప దేవుడా ప్రార్థించడం నేర్చుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా అందరి ప్రార్థనలు ఆలకించే దేవుడవని నాయన అందరినీ దీవించడానికి సమృద్ధి అయిన కృపలు ఐశ్వర్యం నీ దగ్గర ఉందని నాయన నీ భక్తుడు అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రము. విశ్వాసం కోల్పోకుండా విశ్వాసంతో మీ సన్నిధానంలో ప్రార్థించడం మాకు నేర్పించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ రానైతున్న కాలంలో నాయన ఎడతెగని ప్రార్థన జీవితం జీవిస్తూ నీ నామాన్ని మహిమపరిచే గొప్ప భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ పట్టుదలతో చేసే ప్రార్థన, ఎడతెగని చేసే ప్రార్థన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.